గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు బిజినెస్ లంచ్. స్టాక్ మార్కెట్స్లో ట్రేడింగ్ స్థిరంగా ప్రశాంతంగా సాగుతుంది. ఉదయం నుంచి మార్కెట్స్ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ప్రస్తుతం 22 పాయింట్ల నష్టంతో, అలాగే సెన్సెక్స్ 59 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈవెంట్ ఆఫ్ ది డే ఇన్ఫోసిస్ Q4 రిజల్ట్స్ ఇన్ఫోసిస్ సంబంధించినంత వరకు మార్కెట్స్ చాలా పాజిటివ్గా తీసుకున్నాయి. కంపెనీ ఇచ్చిన గైడెన్స్ను కూడా కొద్దిగా నిరాశపరిచినప్పటికీ ఈపీఎస్ గైడెన్స్ కొంత బలహీనంగా ఉన్నప్పటికీ స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ను దృష్టిలో ఉంచుకొని మార్కెట్స్లో ఇన్ఫోసిస్ రిజల్ట్స్కు బై సిగ్నల్ ఇచ్చాయి. దీంతో ఈ కౌంటర్తో పాటు ఇన్ఫ్యాక్ట్ ఐటీ ప్యాక్ మొత్తం ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇలా దాదాపు అన్ని కౌంటర్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫోసిస్ కూడా ప్రస్తుతం ₹75 లాభంతో ట్రేడ్ అవుతుంది, 2758 రూపీస్ దగ్గర. అలాగే టీసీఎస్ ₹20 లాభంతో ₹816 దగ్గర ట్రేడ్ అవుతుంది. విప్రో ₹15 లాభపడింది, ₹718 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే ఇతర ఏ గ్రూప్ స్టాక్స్ను గమనిస్తే జేఎస్డబ్ల్యూ స్టీల్ సుమారుగా ₹35 లాభంతో, అంటే 2.87% లాభంతో ఏ గ్రూప్ స్టాక్స్లో అత్యధికంగా లాభపడిన కౌంటర్ ఇది. అలాగే ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇండియాబుల్స్ ఫైనాన్స్, విప్రో, ఆప్టో సర్క్యూట్స్, ఆర్ఈఐ అగ్రో, ట్రోల్టా ఇండియా, కేఎస్కే ఎనర్జీ, క్రాంప్టన్ గ్రీవ్స్ ఇవన్నీ లాభపడిన కొన్ని ఏ గ్రూప్ స్టాక్స్. ఇక నష్టపోయిన స్టాక్స్ విషయానికి వస్తే రికార్డ్ ఎప్పటికప్పుడు 52 వీక్ హైని టచ్ చేస్తున్న హీరో హోండా అత్యధికంగా ఇవాళ 5% నష్టంతో ట్రేడ్ అవుతుంది, 1980 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇండియా సిమెంట్స్, ఐడిఎఫ్సి, రిలయన్స్ కమ్యూనికేషన్స్, స్టెర్లైట్ ఇండస్ట్రీస్, ఓరియంటల్ బ్యాంక్, ఐఆర్బీ ఇన్ఫ్రా, కెయిన్ ఇండియా, సెయిల్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ బ్యాంకింగ్ స్టాక్స్. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్తో పాటు ఇప్పుడు అనుకున్నట్లుగా సెయిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ ఇటువంటి హెవీ వెయిట్స్ అన్నింటిలోనూ కొంత అమ్మకాలు కొనసాగుతున్నాయి. అదర్వైజ్ మార్కెట్ బ్రెడ్త్ అయితే పాజిటివ్గా ఉంది. ఇక మార్కెట్ సంబంధించిన మరిన్ని విశేషాలు విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ బాలగారు అలాగే శేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సో బాలగారు, ఓవరాల్గా ఇన్ఫోసిస్ రిజల్ట్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అంటే బేసికలీ ఇప్పుడు అనలిస్ట్ ఎస్టిమేట్స్ కంటే కొద్దిగా తక్కువ ఉన్నాయని, గైడెన్స్ నెక్స్ట్ ఇయర్ గైడెన్స్ కొంచెం స్వల్పంగా తక్కువ ఉందని చెప్పి అంటున్నారు. కానీ బట్ ఓవరాల్ చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ వాజ్ ఎ గుడ్ నెంబర్స్ అండి, గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. బట్ ఇక పోను మనకి బేసిక్లీ రూపీ స్ట్రెంగ్తన్ అయితే మాత్రం ఇక్కడ నుంచి డెఫినెట్లీ దీనికి కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. బట్ మన ఆర్బీఐ వాళ్ళు ఇంటర్వ్యూన్ చేసి మాత్రం ఇది అరౌండ్ 44-45 లెవెల్లో కనుక రూపీని స్టెబిలైజ్ చేయగలిగితే, ఎందుకంటే మనకి చాలా డెల్యూజ్ ఆఫ్ డాలర్స్ చాలా ఇన్ఫ్లో చాలా ఎక్కువ అయిపోయిందండి. సో ఇప్పుడు బిల్లింగ్ రేట్స్ మీద కూడా అది కొద్దిగా ప్రభావం చూపిస్తుంది. డెఫినెట్లీ పోను మాత్రం వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ డెఫినెట్లీ బెటర్ చేస్తున్నారు ఇన్ఫోసిస్ వాళ్ళు. బట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు అయితే అది ₹100 ఆల్మోస్ట్ దరిదాపుల్లో స్టాక్ పెరగడం జరిగింది. కానీ ఓవరాల్ చూసుకుంటే మాత్రం ద సెట్ ఆఫ్ నెంబర్స్ ఆర్ గుడ్ అండ్ రీజనబుల్ అప్రిసియేషన్కి ఎప్పుడైతే మార్కెట్లో వీక్నెస్ కనిపించిందో అటువంటప్పుడు ఇటువంటి స్టాక్ కొనుక్కుంటే యూ కెన్ గెట్ మోడరేట్ గెయిన్స్ అని. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టాక్స్ అనేది మల్టీబ్యాగర్స్ అనేవి డెఫినెట్లీ కాదు. మేజర్ మార్కెట్ వీక్నెస్ కానీ సెక్టర్ వైజ్ వీక్నెస్ కానీ కనిపించినప్పుడు ఇటువంటి స్టాక్స్ ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్, చాలా బిజినెస్ విజిబిలిటీ ఉంది కాబట్టి ఇటువంటి స్టాక్స్ కొనుక్కుంటే బెటర్ అండి. ఓకే అండి. అలాగే నిఫ్టీకి సంబంధించి మనం ఒక రేంజ్ గమనిస్తున్నాం. మార్నింగ్ నుంచి కూడా 5300 పైన ట్రేడ్ అవుతుంది, బట్ 5350ని దాటలేకపోతుంది. సో ఎక్కడ నిఫ్టీకి సంబంధించిన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందనుకుంటున్నారు? నిఫ్టీకి అయితే 5350 దగ్గర బాగా రెసిస్టెన్స్ ఉందండి. 53 ఇంటర్డేకి మాత్రం 5340 ఆ లెవెల్లో బాగా రెసిస్టెన్స్ నిఫ్టీ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ ఇన్ఫోసిస్ ₹80 దాకా పెరగడం 3% పెరిగింది. ఆల్మోస్ట్ అన్ని మేజర్ ఐటీ కంపెనీస్, టీసీఎస్, హెచ్సిఎల్, విప్రో ఇవన్నీ కూడా 2.5% పెరిగినా కూడా ఏంటంటే దానికి ఎగనెస్ట్గా హీరో హోండా, తర్వాత ఐడిఎఫ్సి ఇలాంటివి బాగా మా నిఫ్టీని ట్రాక్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా వెయిటేజ్ ఉన్న ఐసిఐసిఐ బ్యాంకింగ్ స్టాక్స్, ఆల్మోస్ట్ బ్యాంకింగ్ సెక్టర్, బ్యాంకింగ్ స్టాక్స్ అని కూడా చాలా వీక్ ఉన్నాయి. దీంతోపాటు రిలయన్స్ కూడా కొంత వీక్గా ఉంది. కాబట్టి ఏంటంటే నిఫ్టీకి ఇంటర్డేలో 5340 తర్వాత 5350 లెవెల్ బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు రేపు మార్కెట్ లేదు కాబట్టి ఎవరు కూడా లాంగ్ పొజిషన్స్ పెద్దగా పెట్టుకోరు కాబట్టి ఇక్కడ ఈ లెవెల్లో మార్కెట్ సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి పెద్దగా పెరిగే అవకాశం కూడా ఎక్కువ కనపడలేదు. అట్లనే మార్కెట్ కూడా పడే అవకాశం కూడా లేదు. ఇదే రేంజ్లో మార్కెట్ క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఓకే అండి. అలాగే యూలిప్స్ సంబంధించి మార్కెట్లో రకరకాల వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్ స్వయంగా ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్లో ఎలా అయితే ఎంట్రీ లోడ్ లేదో అలాగే యూలిప్ స్కీమ్స్లో కూడా ఎంట్రీ లోడ్ లేకపోవడాన్ని ఆయన సమర్థించారు. సో బహుశా త్వరలోనే యూలిప్ పథకాలన్నీ వితౌట్ ఎంట్రీ లోడ్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏజెంట్లను ప్రోత్సహించడానికి లేదా ఏజెంట్ల జేబులు నింపడానికి యూలిప్ స్కీమ్స్లో అత్యధికమైన కమిషన్ను
ఏజెంట్లకు చెల్లిస్తూ ఉండేవి ఇప్పుడు దాకా ఇన్సూరెన్స్ కంపెనీస్. దీన్ని మనం ఎప్పటికప్పుడు ఈ ప్రోగ్రామ్స్లో కూడా ఖండిస్తూ వచ్చాం. యూలిప్స్లో ఇన్వెస్ట్ చేయొద్దని కూడా సలహా ఇస్తూ వచ్చాం. రెండు విధాలుగా యూలిప్స్లో ఇన్వెస్టర్లకు నష్టం జరుగుతోంది ప్రస్తుతం. ఒకటి ఏజెంట్లకు చెల్లిస్తున్న హైయెస్ట్ కమిషన్ రూపంలో ఇన్వెస్టర్లకే, ఇదంతా ఫ్రంట్ లోడెడ్ స్కీమ్స్ కాబట్టి ఇన్వెస్టర్స్కే ఇందులో నష్టం వాటిల్లుతోంది. అలాగే రెండవది ఈ స్కీమ్స్లో పారదర్శకత లేకపోవడం, వీళ్ళు తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ స్కీమ్స్కి సంబంధించి ఈక్విటీ నిధులకు సంబంధించి పోర్ట్ఫోలియోస్ను ఎప్పటికప్పుడు వెల్లడించకపోవడం, ఇవన్నీ యూలిప్ పథకాల్లో ఉన్న చాలా ఇన్ఎఫిషియన్సీస్. సో వీటన్నిటినీ సాక్షాత్తు ఆర్థిక మంత్రి స్వయంగా జోక్యం చేసుకొని బహుశా కరెక్ట్ చేసే విధానాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు. సో ఇకపై రాబోయే యూలిప్ స్కీమ్స్లో అయినా ఇటువంటి ఇన్ఎఫిషియన్సీస్ లేకుండా ఉంటాయని ఆశిద్దాం. ప్రస్తుతం కాలర్స్ లైన్లో ఉన్నారు. శాంతి హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. శాంతి గారు, హలో. నెక్స్ట్ కాలర్ శాంతి గారు కాల్ కట్ అయింది. హలో. నమస్తే సార్. నమస్తే అండి, ఎవరండి మాట్లాడేది? డి సురేష్ అండి. ఎవరండి? డి సురేష్ అండి, గుంటూరు అండి. ఓకే అండి, చెప్పండి సురేష్ గారు. సురేష్ గుంటూరు అండి. ఎంపీఎస్ గురించి చెప్పండి. ఎంపీఎస్ఎల్ అండి 60లో కొన్నామండి. ఎంటీ అంటే పాత పేరు మ్యాక్ మిలన్ అండి. మ్యాక్ మిలన్, ఓకే అండి. ఎంపీఎస్ఎల్ మ్యాక్ మిలన్ ఏ ప్రైస్లో బై చేశారండి? ఇంకోటి 60లో కొన్నాం సార్. 60లో 60 రూపీస్లో కొన్నామండి. ఓకే అండి, ఓకే అండి. సో మ్యాక్ మిలన్కి సంబంధించి ఎటువంటి సలహా ఇస్తారు? మ్యాక్మిలన్ అనేది బేసికలీ వీళ్ళు పబ్లిషింగ్ రంగంలో ఉన్నారండి. బుక్ పబ్లిషింగ్ రంగంలో దే ఆర్ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకి మేజర్ టెక్స్ట్ బుక్స్ ఆ రంగంలో చూసుకుంటే నవనీత్ పబ్లికేషన్స్ ఇటువంటి కంపెనీలు బాగా రాణిస్తున్నాయండి. అండ్ పోను మనకి ఎడ్యుకేషన్ రంగానికి కూడా మంచి బడ్జెట్లో కూడా చాలా డబ్బులు కేటాయించడం జరిగింది. అండ్ ఫండమెంటల్ రైట్లో కూడా ఎడ్యుకేషన్ అనేది కపిల్ సిబాల్ గారు కూడా చాలా గ్రేట్ మూవ్స్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ రంగంలో. సో డెఫినెట్లీ గోయింగ్ ఫార్వర్డ్ యూ విల్ సీ అ లాట్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ దిస్ ఫీల్డ్. బట్ నా అడ్వైస్ మాత్రం ఇక్కడి నుంచి స్విచ్ ఓవర్ అయ్యి నవనీత్ పబ్లికేషన్స్ ఇటువంటి దాంట్లో పెడితే, ఎందుకంటే వాళ్ళు నాట్ ఓన్లీ ఇన్ పబ్లిషింగ్ ప్రింట్ మీడియాలో కాకుండా ఇప్పుడు ఈవెన్ పోర్టల్స్, ఎడ్యుకేషన్ పోర్టల్స్లో కూడా వాళ్ళు మెల్లిగా ఇప్పుడు ఫోరే చేస్తున్నారండి. సో గోయింగ్ ఫార్వర్డ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టీచింగ్ అనేది, కానీ కాంటెంట్ వైజ్ ఎడ్యుకేషనల్ కాంటెంట్ వైజ్ వీళ్ళకి హ్యూజ్ లైబ్రరీస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నుంచి అది బెటర్ స్విచ్ ఓవర్ అని అనిపిస్తుందండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఇల్లెందు నుంచి రాధాకృష్ణ లైన్లో ఉన్నారు. రాధాకృష్ణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పుంజులాడి బాగా తగ్గుతుంది సార్. అది ఎగ్జిట్ ఇవ్వమంటారా లేకపోతే ఉండమంటారా? మీరు మార్నింగ్ కూడా అడిగినట్లండి ఈ ప్రశ్న. అడిగామండి, కానీ బాగా తగ్గుతుంది. బాగా తగ్గుతుంది. ఓకే అండి. సో ఎస్ఆర్ ఆయిల్ కూడా తీసుకోవాలా వద్దా ఈ రేంజ్లో? ఏ కంపెనీ అండి? ఎస్ఆర్ ఆయిల్. ఎస్ఆర్ ఆయిల్ సార్. ఓకే. పుంజులాయిడ్ చెందాల్సిన అవసరం ఉందా? పుంజులాడ్ అయితే ఇమీడియట్గా అయితే అంటే స్టాక్ అయితే పెద్ద పెరిగే అవకాశం లేదండి. పొద్దున కూడా చెప్పడం జరిగింది. అయితే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే ఇన్వెస్టర్ అయ్యి ఉంటే మాత్రం హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా కూడా ఒక 5 to 10% డౌన్ సైడ్ వస్తుంది. కానీ ఇన్వెస్టర్ మాత్రం ఇవన్నీ చూడకూడదండి. మార్కెట్ రోజు ఏ రోజు కారో చూసి దాన్ని మళ్ళీ అది ₹2 పడంగానే దాన్ని అమ్మేసి మళ్ళీ ₹5 పరంగానే బై చేసి ఇవన్నీ వదిలేసేసి మీరు ఒక ఇన్వెస్టర్గా ఉండండి. ఈ క్వార్టర్ రిజల్ట్ చూడండి. క్వార్టర్ రిజల్ట్ బాగా వచ్చిందంటే మాత్రం స్టాక్ పెరుగుతుంది. తర్వాత 2 days బ్యాక్ దీనికి కూడా ఒక పెద్ద ఆర్డర్ కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే బాగానే ఉంటుంది. షార్ట్ టర్మ్కి మాత్రం బాగా వీక్ ఉండే అవకాశం ఉందండి. ఇంకా ఫర్దర్గా ఈ స్టాక్ అయితే 165 లెవెల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు షార్ట్ టర్మ్ వీక్, లాంగ్ టర్మ్ మాత్రం